హాయ్ అండి. ఈరోజు నేను టేస్టీ మురుకులు అయితే చూపిస్తున్నాను. దీన్ని మురుకులు అంటారు, లావు చక్రాలు అంటారు, కారపూస రకరకాల పేర్లతో పిలుస్తారు. సన్న కారపూస, లావు చక్రాలు దేనైనా కానీ నేను ఒక్క పిండి మిక్చర్తోనే చేసేస్తాను. ముందుగా 800 గ్రాముల బియ్యపిండి, 200 గ్రాముల శనగపిండి కలిపేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, మనం తినగలిగినంత కారం, 4-5 టేబుల్ స్పూన్ల నువ్వులు, 4 టేబుల్ స్పూన్ల వాము, కొంచెం పసుపు వేసేసుకుని అలా కలిపేసుకోవాలి. కలిపేసినది ఇది వెన్నపూస అండి. వెన్నపూస మనకు అందుబాటులో లేకపోతే బటర్ అయినా మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ బటర్ వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ కంటెస్టెంట్లో కలుపుకొని ఒక్కొక్క ముద్ద మనకి ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ చక్కగా జారిపోతుందండి ఆ ప్లేట్లోకి. ఇది మాత్రం కళాయి మనం శనగపిండి వేసాం కాబట్టి కళాయి తీసుకుని ఆ కళాయిలో సగం ఆయిల్ పోసినట్లయితే అది మొత్తం పొంగిపోతుంది. ఎప్పుడు మనం ఏ కళాయి తీసుకున్నా కానీ కళాయిలో 3వ వంతు మాత్రమే ఆయిల్ పోసుకోవాలి. అప్పుడే మనకి చక్రాలు పొంగకుండా ఉంటాయి. శనగపిండి తగిలితే ఊరికే పొంగి వస్తుంది. చూసారా వేడి చక్రాలు అయితే ఎలా రెడీ అయిపోయాయో. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.